మనందరికీ ఎంతో ఇష్టమైన ఆట క్రికెట్ ఒలింపిక్స్కు వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ని ఒలింపిక్స్లో చేర్చాలని ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఆ అపూర్వ ఘట్టం రానే వచ్చింది. వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్ ఆడనుంది. ఇక విషయంలోకి వెళ్తే లాస్ ఏంజలస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్కు కూడా చోటు దక్కింది. చివరిసారిగా 1900 ఒలింపిక్స్లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ క్రీడా సారంభంలో భాగంగా 2028 జూలై 12 నుంచి క్రికెట్ మ్యాచ్లు మొదలవుతాయి. గ్రూప్ దశలో ప్రతి టీం 2 టీ20 మ్యాచ్లు ఆడనుంది. జూలై 20, 29 తేదీల్లో మోడల్ మ్యాచ్లను ఏర్పాటు చేశారు. జూలై 14, 21 తేదీల్లో మాత్రం క్రీడాకారులకు విశ్రాంతినిచ్చేందుకు ఎలాంటి మ్యాచ్లు నిర్వహించరు. రోజుకు 2 గ్రూపు దశ మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ విడుదల చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 6:30 రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని ఫొమేనా నగరంలో గల ఫెయిర్ గ్రౌండ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పురుషులు, మహిళల విభాగాలలో 6 టీమ్స్ చొప్పున తలపడనున్నాయి. ఒక్కో జట్టు కోసం 15 మంది సభ్యుల స్క్వాడ్ను ఎంపిక చేస్తారు. క్రికెట్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ దృష్ట్యా నిర్వాహకులు ఈ క్రీడను ఒలింపిక్స్లో చేర్చారు. అమెరికాలో కూడా క్రికెట్కు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యుఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పట్లో 3 వేదికల్లో మ్యాచ్లను నిర్వహించారు. ఇక 2028లో జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్బాల్, లక్రాస్, స్క్వాష్ క్రీడలను కూడా చోటు దక్కింది. ఇక క్రికెట్లో భారత్ ఎన్ని పతకాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో భారత్కు వచ్చే లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ పెద్ద ఎత్తున పతకాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే క్రికెట్ భారతదేశానికి ఎన్నో విజయాలు తెచ్చింది. ఎన్నో కప్పులు భారత్ వశం చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్పులు 2 సార్లు, టీ20 ప్రపంచ కప్ 2 సార్లు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 3 సార్లు, ఐసీసీ గ్లోబల్ టైటిల్స్ 7 సార్లు కొట్టింది. ఇక టీ20 అంతర్జాతీయాలు 247 మ్యాచ్లు ఆడగా అందులో 164 విన్నింగ్ అయ్యాయి. దాదాపు 591 టెస్టు మ్యాచ్లు అవగా అందులో 182 విన్నింగ్, 223 మ్యాచ్లు డ్రా అయ్యాయి.